అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ముందు ఉన్న సెంట్రల్ నర్సరీలో మహిళలకు బాంబ్లాస్ట్, టగ్ ఆఫ్ వార్, త్రోబాల్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం శ్రీనివాస్, సేవా అధ్యక్షురాలు ఉమారాణి విచ్చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ మహిళలు ఉత్సాహంగా ఈ వేడుకలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు ఉమారాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి క్రీడల్లో పాల్గొంటున్న మహిళలకు శుభాభివందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ SO2 జీఎం శ్రీధర్ రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, ఇన్ఛార్జ్ DGM పర్సనల్ ఏ రాజేశ్వర్, DYPM రాజేశ్వరరావు, SRPO రందీప్ గౌడ్, లా ప్రబంధిత, ఇండోర్ కెప్టెన్ తోట సురేష్, అధిక సంఖ్యలో ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరాంపూర్ ఏరియాలో మహిళలకి GMRSలో పనిచేస్తున్నటువంటి మహిళలకి ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి టగ్ ఆఫ్ వార్, బాంబింగ్ బ్లాస్ట్, తర్వాత త్రోబాల్, ఈ 3 గేములలో మహిళలకు ఆటల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ మీరు చూస్తూనే ఉన్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సింగరేణి కంపెనీ మరి మహిళలకి ఉద్యోగాలలో పెద్దపీట వేస్తూ ఉంది. 2000 మరి ఇంతకుముందు అధికారులకే మాత్రమే పరిమితమైన మహిళలు ఈరోజు సూపర్వైజర్ క్యాడరు, తర్వాత కింద కార్మికులలో కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే గౌరవ చైర్మన్ బలరాం గారి ఆదేశాల మేరకు మహిళలు ఈరోజు అన్నగుండ్లో కూడా వాళ్ళని నియమించడం జరిగింది. సుమారు సింగరేణిలో 86 మంది మహిళలు అన్నగుండ్లో పనిచేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికే కాకుండా సంస్థకు కూడా ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. మహిళలు ఈరోజు హైదరాబాద్లో గౌరవ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి చేత కూడా వాళ్ళు సన్మానం అనేది అందుకుంటూ ఉన్నారు. సింగరేణిలో మహిళలకు మరి ఎన్నో సౌకర్యాలు, వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపడానికి, వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి ఈరోజు ఎన్నో సౌకర్యాలు ఏర్పడుతుంది. మహిళలు వీటన్నిటినీ ఉపయోగించుకొని వాళ్ళు సొంతంగా డెవలప్ అవుతూ సంస్థ కూడా అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మరొకసారి మహిళలు అందరూ కూడా ఈ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీరాంపూర్ GM గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సేవా అధ్యక్షురాలు రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్లో ఉన్న GM ఆఫీస్, ఆడిట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్పెన్సరీకి సంబంధించిన మహిళా ఉద్యోగులకి క్రీడలు నిర్వహించడం జరిగింది. సింగరేణిలో పనిచేస్తున్న మహిళలను శారీరకంగా, మానసికంగా ఉత్తేజంగా ఉంచడానికి, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ నింపడానికి యాజమాన్యం ప్రతి మహిళా దినోత్సవం సందర్భంగా ఈ క్రీడలు ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఏర్పాటు చేశారు. ఈరోజు సింగరేణిలో గతంలో డిపార్ట్మెంట్స్లో ఆఫీసర్లుగా పనిచేసిన మహిళలు ఈరోజు అండర్గ్రౌండ్లో దిగి JMETలుగా, MGTలుగా, ఎలక్ట్రీషియన్లుగా పనిచేయడానికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మీకు మేము తోడుగా ఉన్నాం, మీ అండగా మేము ఉన్నామని ఒక సిగ్నల్ ఇవ్వడానికి యాజమాన్యం ఈ క్రీడా దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. మహిళలందరూ కూడా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళందరూ కలిసి ఆడటం ద్వారా, ఈ గ్రౌండ్లో రావడం ద్వారా, అందరికీ పరిచయాలు పెరగడం ద్వారా వాళ్ళ మనోస్థైర్యం పెరిగి సింగరేణి అభివృద్ధిలో వాళ్ళ బాటలు వేస్తారని అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏరియా సీనియర్ హెడ్ సురేష్ బాబు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ పట్టణం B-జోన్ సెంటర్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇన్సూరెన్స్ అధికారులు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరంలో పరీక్షలు చేసుకుని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు, ఆకస్మికంగా వచ్చే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలై ఖర్చులు భరించే పరిస్థితి లేదని, కనుక ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని సూచించారు.
ఉచిత వైద్య పరీక్షలు చేసుకున్న వారికి సమస్యలున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెరిటరీ మేనేజర్ విజయ్ కుమార్, మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ సతీష్, వైద్యులు సతీష్, కేర్ సిబ్బంది సుజిత్, సతీష్, మల్లేష్, గట్టేష్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ బీ జోన్లో ఎయిర్ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క వర్చువల్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, ఏజెంట్లకి కానీ కస్టమర్లకి కానీ అందుబాటులో సేవా కార్యక్రమాలు ఉండాలని, వారికి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కూడా తెలుసుకొని వాళ్ళు అందరూ కూడా కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే సింగరేణి వాళ్ళు ఇచ్చే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అది కాకుండా పర్సనల్గా కూడా ప్రతి ఇంటికి హెల్త్ ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉంటుంది, తీసుకోవాలి. అందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఘనంగా ప్రారంభోత్సవానికి వచ్చిన మెడిలైఫ్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఒక ఫ్రీ క్యాంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందరూ సవినయంగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు మెడిలైఫ్ హాస్పిటల్ టీమ్. ఈరోజు మన రామకృష్ణపూర్ బీజూన్ సెంటర్లో మన హెల్త్ ప్లానర్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు మెడిలైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి సౌజన్యంతో మన మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. మన ఆరోగ్య బీమా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మంచిర్యాల మన హెడ్ ఆఫీస్గా కొనసాగుతుంది, కరీంనగర్ రీజన్ ఆఫీస్గా సాగుతుంది. కావున పట్టణ ప్రజలు ఈ మెడికల్ క్యాంప్ని, ఈ హెల్త్ ఆఫీస్ని చక్కగా ఉపయోగించుకోవాలని కోరుచున్నాం.